నాకు తెలిసిన వాళ్ళు మనలో చాలా మంది 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటగానే కూర్చొని పైకి లేవడానికే కష్టం. కానీ నేను ఇక్కడ ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ ని మీట్ అయ్యా. ఆయన పేరు పివి సుబ్బారావు గారు. ఈ ఏజ్ లో కూడా డెడ్ లిఫ్ట్ 120 kg లిఫ్ట్ చేస్తున్నారు, అది కూడా ఈజీగా. ఆయన 10 ఏళ్ల నుంచి రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ రీసెంట్ గా ఒక 3 years నుంచి పవర్ లిఫ్టింగ్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడంట. ఆ స్టోరీ విన్న తర్వాత మేం చేసేది ఎంత అని ఎలా అనిపించింది. ఎవ్రీడే 5 కల్లా జిమ్కి వెళ్ళిపోయి ఇప్పటికీ డైట్ మెయింటైన్ చేస్తూ జంక్ ఫుడ్ తినకుండా హెల్తీగా ఒక ఫిట్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. ఈ గుడివాడ వాళ్ళకి చాలా అదృష్టం. ఎందుకంటే గవర్నమెంటే ఫ్రీగా ఒక ఏసీ జిమ్, నాన్ ఏసీ జిమ్, లేడీస్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక జిమ్, మరీ ఫ్రీ అంటే ఫ్రీ కాదు, ఇట్లాంటి జిమ్లో మినిమం అంటే మినిమం 3000 per month ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ 800 రూపాయలు per monthకి ఛార్జ్ చేస్తూ ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడా ఒక్క క్లయింట్ లేరు జిమ్లో. ఎందుకు అంటే సరిగా రారు అంట, ఫిట్నెస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదంట. ఇప్పుడు ఎవరైతే ఫిట్నెస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఈ వయసుకి మేమేం చేస్తాం అనుకునే వాళ్ళే మీరు డబ్బులు ఎత్తి పెట్టుకోండి, సేవింగ్స్ బాగా చేసుకోండి. హాస్పిటల్లో ఖచ్చితంగా మీరు కట్టాల్సిన రోజులు వస్తాయి, ఆ రోజు కోసం వెయిట్ చేయండి. లేదా నేను కట్టకూడదా అనుకుంటే ఈ రోజు నుంచే ఫిట్నెస్ మీ లైఫ్లో యాడ్ చేయండి. డైలీ ఒక రొటీన్ పెట్టుకోండి, హెల్తీగా తినండి. నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు మన వీడియోలు ఎక్కడ దాకా వచ్చి వీళ్ళు చూసి వీడియోలు బాగుంటాయి, మాకు అర్థం అవుతాయి, చెప్పే ఎగ్జాంపుల్స్ బాగుంటాయి, బూతులు మాట్లాడకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మాకు చాలా నచ్చింది అంటూ ఇక్కడ చాలామంది గుర్తుపడడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక కంటెంట్ క్రియేటర్కి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన హ్యాపీ ఏం కాదు. మనం ఎక్కడికైనా వెళ్తే మనల్ని గుర్తుపట్టే వాళ్ళు మనల్ని చూసి నిజంగా మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్తే ఆ మాట కోసం నెక్స్ట్ ఇంకెంత కంటెంట్ అయినా సరే తీయడానికి నాకు ఆ పుష్ అనేది వస్తుంది. కంప్లీట్గా ఈ గుడివాడలో జరిగిన పవర్ లిఫ్టింగ్ గురించి ఫుల్ లెంత్ వీడియో మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి.